లేవండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ఇది ప్రపంచ మానవాళికి స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం. ఏ దేశ భవిష్యత్తు అయినా యువతపైనే ఆధారపడి ఉంటుంది. యువత లక్ష్యం దిశగా విజయం సాధిస్తే దేశం పురోభివృద్ధి జరుగుతుంది. అందుకే ఆనాడే స్వామి వివేకానంద యువతను మేల్కొల్పే ప్రయత్నం చేశారు. అనుకున్నదే తడువుగా యువతను మేల్కొల్పడంలో విజయం సాధించారు. వివేకానందుని స్ఫూర్తి యువతకు ఆదర్శం. ఆ మహనీయుని ఆలోచనలతో యూత్ ముందడుగు వేయాలి. బలహీనమని భావిస్తే బలహీనమైపోతాం. మనకు బలముందనుకుంటే దృఢంగా ముందుకు వేస్తాం అన్న వివేకానందుని మాటలను మరవకుండా ముందుకు సాగాలి. స్వామి వివేకానంద ఆదర్శాలు, ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయి. అందుకే స్వామి వివేకానంద ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. స్వామి వివేకానంద చాలా చిన్న వయసులోనే గొప్ప ఆలోచనలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అందుకే ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆలోచనలతో నేటికి అందరి మనస్సుల్లో జీవించే ఉన్నారు. ఆయన ఆలోచనలు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన జయంతి రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. దేశానికి యువత ఒక ముఖ్యమైన భాగం. మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడానికి యువత కీలక పాత్ర పోషిస్తుంది. మన దేశంలో యువత ఎక్కువగా ఉంది. అందుకే దేశంలోని యువతకు సరైన మార్గనిర్దేశనం చెయ్యాలనే ఉద్దేశంతో ఈ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని ఆయన ఆలోచనలతో యువతలో స్ఫూర్తి నింపడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. దేశ నిర్మాణానికి మూల స్తంభాల్లాంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశారు. లేదు, కాదు అని ఎన్నటికీ అనకండి. మీలో అనంతమైన శక్తి ఉంది. మీరు సాధించలేనిదంటూ ఏదీ లేదు అని యువతను కార్యోన్ముఖం చేశారు. ఏ దేశం పురోగతి సాధించాలన్నా యువతను విజ్ఞానవంతులుగా, నిపుణులుగా తీర్చిదిద్దుకోవాలని కోరుకున్నారు. వివేకానందుని జ్ఞానబోధలు మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ దేశాల్లో వెలుగు నింపడానికి ఆయన ప్రసంగాలు దోహదపడ్డాయి. స్వామి వివేకానంద ప్రతి వ్యక్తిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నమ్మారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రతిభ ఖచ్చితంగా ఉంటుందని విశ్వసించారు. ఏ వ్యక్తి నిరుపయోగం కాదని, వ్యక్తులు తమపై తాము నమ్మకంగా ఉండాలని చాటి చెప్పారు. ఇతరుల అభిప్రాయాల ముందు మోకరిల్లకూడదని, మీపై మీకు నమ్మకం ఉన్నంత వరకు మీ లక్ష్యాలను సాధించకుండా ఏదీ మిమ్మల్ని ఆపదంటూ నినదించారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలు, ఆయన సూక్తులు నేటికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు ప్రేరణ కలిగిస్తాయి. జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించగల ధైర్యాన్నిస్తాయి. భారతదేశ ఔన్నిత్యాన్ని, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించారు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడిగా వేదాంత, యోగతత్వ శాస్త్రాల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువుగా వివేకానంద ఖ్యాతి గడించారు. భారతదేశాన్ని జాగృతం చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల్లో పర్యటించి హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. షికాగోలో సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచాన్నే అబ్బురపరిచింది. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశారు. 39 ఏళ్ల వయసులోనే మరణించారు. ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యువజన సంవత్సరంగా ప్రకటించింది.
దీన్ని పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం 1984 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 12న అంటే స్వామి వివేకానంద జయంతి రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. మొదటి నేషనల్ యూత్ డే 1985 జనవరి 12న జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ను నిర్ణయించుకుని జాతీయ యువజనోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. లేవండి, మేల్కొనండి, మీరు కలిగి ఉన్న శక్తిని గ్రహించండి అనే థీమ్తో ఈ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశ యువతలో స్వామి వివేకానంద వాక్కులు ఎన్నటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. మీరు బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు, బలీయ శక్తులమని భావిస్తే బలీయ శక్తులుగానే ఎదుగుతారు, నిరంతర కృషితో ఉన్నత శిఖరాలకు ఎదగండి అంటూ ఆయన ఉద్బోధించారు. ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి జీవితంలో ముందడుగు వేసేలా యువతరాన్ని చైతన్యపరచటమే యువజన దినోత్సవ లక్ష్యం. భారతీయ యువతకు ఆధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా సిద్ధం చెయ్యాలి. అంతర్జాతీయంగా రాణించేలా వారికి తోడ్పాటు అందించాలి. ప్రస్తుత విద్యా విధానంలో ఇందుకు అవసరమైన మార్పులు చేపట్టాలి. క్రీడలు, కళలు, రాజకీయాల్లో రాణించే వాతావరణాన్ని కల్పించాలి. వృత్తి నైపుణ్యాలతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ను నేర్పాలి. యువత అన్నింటా అభివృద్ధి చెందితేనే వివేకానందుడికి ఘనమైన నివాళి అందించిన వారమవుతాం.